నిజంగా నా సమయం విలువైంది అయితే నీకు ఇచ్చేవాడిని కాదు. నిజంగా నా సమయం విలువైంది అయితే నీకెందుకు ఇస్తా? పోనీ విలువైందని నేను గుర్తిస్తే మన సమాజం మనకు చెప్పిన ఒక బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఉంటూనే ఉంది, టైమ్ ఈజ్ మనీ. మనీ తీసుకొని నీతో మాట్లాడుతా. అలాంటివి ఏం లేవుగా. అంటే అప్పుడు వాడు సమయం విలువ అనుకుంటున్నారు కాబట్టి ఆ విలువకి వాళ్ళు విలువ తీసుకుంటున్నారుగా. నేనేం తీసుకోవట్లే అంటే నా సమయానికి విలువ లేదని నేను గుర్తించాను. సమయానికి ఏ విలువ ఉండదు, మనిషి కడుతున్నాడు. ఒక ఫ్లవర్కి ఏ అందం లేదు, మనిషి అట్లా అనుకుంటున్నాడు. జీవితానికి ఒక పరమార్థం ఉందని మనిషి అనుకుంటున్నాడు. ఒక ప్రతిదానికి ఏదో అర్థం ఉందని మనిషి అనుకుంటున్నాడు. నిజానికి ఏం లేదు అటువంటిది. అలాగని ఏం లేదంటే ఏదో ఒకటి ఉంది, మనిషి అనుకుంటున్నట్టు అంత కాంప్లికేటెడ్గా ఏం లేదు. అందుకని ఇప్పుడు నా జీవితంలో నిజంగా లక్ష్యం అంటూ ఉంటే, నిజంగా నా టైం ఈజ్ వాల్యుబుల్ అని అనుకుంటే, నేను ఒక ముఖ్యమంత్రినో లేకపోతే ఎమ్మెల్యేనో ఓ సెలబ్రిటీనో కలవడానికి ఆసక్తి చూపిస్తా, లేదా దాని వైపే పరిగెడతా కదా. అది పరిపూర్ణంగా పోయింది. అది నా దృష్టిలో ప్రతి వ్యక్తి ఇంపార్టెంట్. నాకు నేనెంతో నాకు నువ్వు అంతే, ఎవరో తెలియకపోయినా. సో నేనున్న స్థితి బాగుంది, అది పెద్ద కష్టం కాదు. ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కాలంటే కష్టం, ఐఏఎస్ కావాలంటే కష్టం, దానికి ట్రైనింగ్ గట్రా కావాలి. కానీ నాలా జీవించడానికి ఏం అక్కర్లేదు. ఒక చిన్న స్పృహ, అనవసర విషయాలని పట్టించుకోకపోవడం, పక్కవాడి గురించి ఎక్కువ ఆలోచించకపోవడం, మనం చేయని పని గురించి మాట్లాడకపోవడం, చేస్తున్న పని గురించి గొప్పలు చెప్పకపోవడం, తర్వాత అన్ని పనులు సమదృష్టితో చేయడం, అందరినీ మనలో భాగంగా చూసుకోవడం, ఎవరైనా తప్పు చేస్తే సవరించాలి తప్ప ద్వేషించకూడదని తెలుసుకోవడం. ఇదంతా ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరు. అందుకని నా సమయానికి ఏ విలువ లేదు. ఎవరి వల్ల నా సమయం వృధా కాదు. మీరు గమనించారు లేదో, నువ్వు వచ్చినా నేను వైలిన్ వాయించుకున్నాను, హార్మోని వాయించుకున్నాను, ఏదో రాసుకున్నాను, పెయింటింగ్ చేశాను, ప్యాక్ చేశాను, పంపించాను. ఐఎమ్ నాట్ వేస్టింగ్ మై టైం ఫర్ ఎనీబడి. డబ్బులు తీసుకున్నవాడు అన్ని పనులు పక్కన పెట్టి నీతో మాట్లాడతాడు. నేను నా పనులు చేసుకుంటూ నీతో మాట్లాడుతున్నా. ఒకవేళ మీరు ఎట్లే ఉంటే నేను ప్లేట్ తెచ్చుకుని భోజనం చేసేస్తాను. నీకు ఆకలి అయితే నీకు ముద్ద పెడతా, లేదంటే బయట తినిపోండి. భోజనం తినడం ఇంపార్టెంట్. నేను ఆఫర్ చేస్తున్నా, హోటల్ పెడుతుందా, కూర్చు ఫరక్నే పడతా. నేను వచ్చిన వాళ్ళకి నీళ్లు కూడా ఇవ్వను. అది వాళ్ళు చూసుకుంటారు. నీళ్ళు కావలిస్తే అడుగుతారు, తెచ్చుకుంటారు, తాగుతారు, బయటికి వెళ్ళి తాగుతారు. నేనేం చేస్తాను దానికి? సో హాస్పిటాలిటీ ఏమి లేదు అంటే నేను ఆ జోన్లో లేను. అది ఎవరు చేస్తారు? డబ్బు తీసుకున్నవాడు వాడిని మంచిగా చూసుకోవాలనుకుంటాడు. సో సమాజం ఏదైతే మనకు చెప్తుందో అందులో అన్నీ దొరుకుతున్నాయి. ఒక ఆనందం, ప్రశాంతత ఇట్లాంటివి దొరకవు. ఇది అర్థమైంది నాకు. అందుకని సమాజాన్ని విస్మరిస్తలేను, కానీ సమాజాన్ని ఎంత పట్టుకోవాలో అంత పట్టుకుంటున్నాను. సబ్బు లాంటిది, ఎంత రుద్దుకోవాలో అంత రుద్దుకో, పక్కన పడేసి అంతే. ఇట్ ఈజ్ అవసరం ఉంది. సమాజంలో ఒక వ్యవస్థ ఉంది, ఒక గవర్నమెంట్ ఉంది, ఏదో ట్యాక్సేషన్స్ ఉంది, లేకపోతే క్రైమ్ ఉంది, డేంజరస్ పీపుల్ ఉన్నారు, కరప్షన్ ఉంది. సో వీ హ్యావ్ టు బి లిటిల్ అవేర్. మన ఇంటి పక్కన ఎవడు ఉన్నాడు, చుట్టుపక్కల ఎవడు ఉన్నాడు, ఎవడన్నా మన ఇంటి పక్కన చూస్తున్నాడు, ఇంట్లో అమ్మాయిలు ఉంటే ఎట్లుండాలి, ఇంట్లో బాగా బంగారం ఉంటే ఎట్లుండాలి, ఇవన్నీ కొంచెం తెలుసుకొని ఉంటే బెటర్. దానివల్ల కాన్ఫ్లిక్ట్ ఉండదు. ఇప్పుడు నేను ఆలూరు బైరాగిని, నా దగ్గర దోచుకోవడానికి ఏమి లేవు. ఎవరిని వచ్చినా నేను రమ్మంటా. ఇంకా నా వైలిన్, నా ఐప్యాడ్, నా హార్మోని వీటిని తీసుకోకుండా మిగతా నీ ఇష్టం తీసుకో. మీకన్నా ఇప్పుడు దేని మీద ఆసక్తి అంటే ఇప్పుడు బంగారం పెట్టుకోవాలి, ఇంట్లో బంగారం ఉండాలి అనేది వాటి మీద కూడా లేదా? ఎందుకు అది? అంటే మనకు కాదు, మన పాపం అది వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు భయపడతారు. నాకెందుకు అది? మనం సంపాదిస్తేనే వాళ్ళు పెట్టేది, వాళ్ళు గౌరవిస్తేనే. నేను ఇస్తున్నది అనుభవం. మనిషి 3 రకాలుగా ఇస్తున్నాడు. చేతగాని వాడు డబ్బులు ఇస్తాడు, కాస్త అనుభవం ఉన్నవాడు సమయాన్ని ఇస్తాడు, నిజంగా జీవితం తెలిసినవాడు తన అనుభవాన్ని ఇస్తాడు. అంతే. బంగారం ఉంచుకో, దాంతో అటాచ్మెంట్ తీసి అని చెప్తున్నా. బంగారం పోతే వెతుకు, కానీ బాధపడకని చెప్తున్నా నేను. బంగారం పోకుండా చూసుకో, పోయిన తర్వాత బాధపడ్డం కాదు. బంగారం ఉంది అంటే పోతుందని ఏదో రోజు, ప్రాణం ఉందంటే పోతుందని ఏదో రోజు. తెచ్చావా? ఇచ్చావా? అందుకని నాకు సొంతం చేసుకునేవి లేవు, అవసరం ఉంది కాబట్టి వాడుకుంటున్నాను. సో ఇవి చిన్న విషయాలే,
కానీ కొంచెం ఎంక్వైరీ చేస్తే ఇట్ విల్ టేక్ లిటిల్ టైం. అంటే ఒక మానసిక స్థిరత్వం అన్నది హఠాత్తుగా కలగదు. వచ్చిన కథ ఉంటుంది కదా, ఆనందుడికి చాలా మైండ్ డిస్టర్బ్ అయిందంట, బుద్ధుడి దగ్గరికి వచ్చాడంట. ఈ కథ నారదుడికి విష్ణువు కూడా చెప్తారు. అంటే కథ ఎవరికైనా చెప్పుకోవచ్చు, పేర్లు పెడతారు అంతే. అట్లా ఇవి టెంప్లెట్ స్టోరీస్. నాకంతా చాలా అలజడిగా ఉంది, ఏదైనా సలహా కావాలి నాకు, ఇప్పుడే నా మైండ్ సర్దుమణగాల. సరే అది చెప్తాను కానీ నాకు దాహం వేస్తుంది, నీళ్ళు తీసుకురాపోనంట. కమండలం తీసుకుని చిన్న వాటర్ బాడీ ఒక 1/2 కిలోమీటర్ అది పోయేసరికి కరెక్ట్గా నీళ్లు ముంచుకున్న సమయం ఒక జింక పరిగెత్తేది, అందులో మొత్తం బురద అయిపోయినాయి. వచ్చేసిండు, ఏమైందిరా నీళ్ళు తేలి అంటే అదే మొత్తం బురద అయిపోయినాయి. అవునా, మళ్ళీ ఒకసారి పోయిరా అన్నాయంట. అంటే బురద అయిపోయినాయి కదా, మళ్ళీ ఒకసారి పోయాను కాబట్టి నా కోసం పోయిరాపు. మళ్ళీ పోయి వచ్చాడు, మళ్ళీ బురదనే ఉన్నాడు. సరే సార్ నేను వస్తా అంటే, ఎందుకు పోతున్నావు, వేరే చోటికి వెళ్దాం పదా అన్నాడంట. లేదు అక్కడికే వెళ్దాం, మళ్ళీ ఒకసారి చూద్దాం అని. ఈసారి కూర్చున్న తర్వాత ఒక 1 అవర్ ఊరికి కూర్చో అన్న తర్వాత, ఊరికి కూర్చున్న తర్వాత అవి మళ్ళీ నీళ్ళని సెటిల్ అయిపోయి తేట నీరు పైకి వచ్చింది. అప్పుడు బుద్ధుడు నీళ్లు ముంచుకొని తాగుతుండగా ఆనందునికి ఏదో అర్థమైందనమాట. అంటే నువ్వు అలలున్న నదిని అలలు లేకుండా చేయాలంటే నువ్వు చేయవలసిందల్లా ఒక్కటి, అలల్లో చేయబెట్టకపోవడమే. నువ్వెంత వేలు పెడితే అంత పెరుగుతుంది అది. నువ్వేమి చేయకపోతే అది ఆటోమేటిక్గా సర్దుమణుగుతుంది. మానవ సంబంధాలు కూడా అంతే. ఏదైనా సమస్య వచ్చింది, సాల్వ్ చేయడానికి ట్రై చేస్తే సాల్వ్ కాకపోవచ్చు, కానీ సాల్వ్ చేయడం ఆపేస్తే సాల్వ్ అవ్వచ్చు. కానీ మనిషికి ఇంపేషన్స్, నేనేదో చేయాలి, నేను చెప్తేనే మా పిల్లలు మారాలి, నేను చెప్తేనే నా భార్య, ఏదో అనుకుంటాడు వాడు పాపం. అందుకని దమాక్ ఖరాబ్ చేసుకుంటాడు అంతే. అందుకని చిన్న లైఫ్ని ఎంత ప్రశాంతంగా జీవిస్తామన్నది ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకొని అట్లా చూడాలి దాని వైపు. మీరు చెప్పిన మాటలు నిత్య జీవితంలో పాటిస్తే అద్భుతాలు జరుగుతాయన్న. నువ్వు ఊహిస్తున్నావు, పాటిస్తలేవు. మళ్ళీ ఎందుకు ఊహిస్తున్నావు? పాటించలేస్తామా? పాటిస్తే నువ్వు ఇట్లా చెప్పవు అసలు. ఇప్పుడు నిత్య జీవితంలో పాటిస్తే అద్భుతాలు జరుగుతాయి అన్నది నీ హైపోథీసిస్. అది ఏ అద్భుతాలు జరగవు, నువ్వు జస్ట్ ప్లెజెంట్గా ఉంటావు అంతే. ప్లెజెంట్ ఉండడం అద్భుతమా? అది నీ స్థితి. మనం అట్లా అంటుందాం, చేయట్లే. ఇలా చేస్తే బాగుంటుంది అని మళ్ళీ మనం అట్లా కాకుండా చేసి చూడు ఒక 1 నెల రోజులు. మామూలు చిన్న విషయం ఏదని తెలుస్తుంది. సో ఆధ్యాత్మికత లేకపోతే ప్రశాంత జీవితం అన్నది ఒక సహజమైన విషయం. అది ఇప్పుడు రేపు రమణ కేంద్రంలో ఒక చిన్న స్పీచ్ ఏమని ఎప్పటి నుంచో అడుగుతుంటే, సబ్జెక్ట్ ఏంటంటే నన్నే ఎంచుకోమన్నారు. నేను చెప్పిన సహజ స్థితిలో ఉండటం అంతే సబ్జెక్ట్. సో సహజ స్థితిలో ఉండడం అంటేనే ప్రయత్నాన్ని తీసేయడం అని, అంతకుమించి ఏముంటుంది అనుకుంటున్నా రమణ. అవును, అంటే ఏదో చేయాలి, ఏదో కావాలి అని అనుకుంటా ఉన్నాడు. తర్వాత ఒకరిలో ఒకరు ఇరుకుతున్నారు, ఒకరి మీద ఒకరు డిపెండ్ అవుతున్నారు, ఒకరి నుంచి ఒకరు ఆశిస్తున్నారు. ఇదంతా ఒక అంతులేని ఒక వెబ్ లాగా మారిపోయింది. ఫ్రీ అయితే లేరు ఒకరి నుంచి ఒకరు. ఫ్రీ అయితేనేమో బాగుంటుంది, కలుసుకున్న కాసేపు ఏదో మాట్లాడుకోవాలి, ఒకసారి విడిపోగానే ఆ వ్యక్తిని మర్చిపోవాలి, ఆ వ్యక్తి మాటలు ఆలోచనలు తిట్లు అన్నీ మర్చిపోయి పనులు పడాలి. ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ కాదు, వాడెందుకు ఇట్లా అన్నాడు, వాడు ఇట్లా అన్నాడు, అట్లా అన్నాడు అని బాధపడుతూ లైఫ్ అంతా నెగిటివిటీతో నింపేసుకుంటున్నారు. ఇది మనం ఎట్లా క్లియర్ చేస్తాం? ఫిజికల్గా ఏదైనా ప్రాబ్లం వస్తే డాక్టర్ చూసుకుంటాడు. ఈ సైకాలజిస్టులకేమో వాళ్ళకే బోల్డెని సమస్యలు ఉన్నాయి, వాళ్ళు డబ్బు కోసం అది చేస్తున్నారు. మరి మనిషి ఎక్కడో చోట ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోవాలి. నా జీవితంలో సమాజంలోనేమో నిన్ను ప్రిపేర్ చేసేది డబ్బు ఎర్న్ చేయడానికి మాత్రమే, వేరే పర్పస్సే లేదు సమాజానికి. నిన్ను ఆర్థికంగా ఇండిపెండెంట్ చేయాలి, నువ్వు బాగా సంపాదించుకోవాలి అని ఎందుకు చెప్తారు పేరెంట్స్ అంటే, మేము పైసలు ఇవ్వమని చెప్తున్నారు నీకు. మీ అన్న మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడు, నువ్వు కూడా మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి ఎందుకు చెప్తున్నారంటే, మీ అన్న తన ఉద్యోగం ద్వారా వచ్చే డబ్బు నీకు ఇయ్యరా అని చెప్తున్నారు. నిజానికి ఒకరికొకరు షేర్ చేసుకుంటే ఎంత బాగుంటుంది. షేర్ చేసుకోరు. ఇప్పుడు అన్న శాలరీ 4 లక్షలు, తమ్ముడు శాలరీ 20,000. తమ్ముడు పాపం చిన్న ఇంట్లో ఉంటాడు, అన్నిటి పెద్ద ఇంట్లో ఉంటాడు. ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉందా?
కానీ ఏమంటారు పేరెంట్స్ కూడా సపోర్ట్ చేస్తారు దానికి. ఇప్పుడు అన్న ఇస్తా అంటే వదిన చేయనియదు, తమ్ముడు తీసుకుంటా అంటే వాడికి అహంభావం, తమ్ముడు భార్య అడిగితే తమ్ముడు. ఇదంతా అర్థం పడతలేని విషయాలు ఇరుక్కున్నారు అసలు. అంటే మనందరం కలిసి ఎట్లా హాయిగా ఉండాలని డిస్కవర్ చేస్తలేరు, మళ్ళీ ఈగోలు. సో నా లైఫ్లో అవి తీసేసినంతే. నా గురించి ఎవరైనా ఏదైనా అనుకోవచ్చు, నా గురించి ఎవరైనా ఏదైనా చెప్పుకోవచ్చు. ఆ విషయాలు ఎవరైనా వచ్చి నాకు చెప్పినా ఓకే అంట తప్ప నేను బాధపడను. ఎందుకంటే నేనేమిటో, నా పని ఏమిటో, నేనేం చేయాలో ఏం చేయకూడదో నాకు ఒక అవగాహన వచ్చింది. అది చాలా కాలంగా నేను ఆచరణ చూస్తే దిర్ ఇస్ కాన్ఫ్లిక్టే లేదు. నా పని నేను చేసుకుంటుంది, ఇంతకుమించి ఏముంటుంది చెప్పు, ఎవడైనా వాడి పని చేసుకోవాల్సిందే. సో అట్లా ఇలా జీవించడం వల్ల ప్రాక్టికల్గా తెలిసిన విషయం ఏంటంటే ప్రశాంతత అన్నది ఒక మన ఒరిజినల్ స్టేట్. అది నేను అలెన్ వాట్స్తో ఒక స్పీచ్ ఉంటుంది, వీలైతే నీకు చూపిస్తా, ఫోటో తీసుకుని ఇంటికాడ విను. నీకు ఇంగ్లీష్ వస్తుందా? రాదు. ఇంగ్లీష్ అర్థమవుతుందా? పోనీ అది నువ్వు లింక్ కాపీ చేసి తెలుగు ట్రాన్స్క్రిప్ట్ చేసుకోవచ్చు, ఊరికి చదువు. దాంట్లో తెలుగు ఆప్షన్ పెడితే కూడా రావచ్చు, ప్రాబబ్లీ టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి. అతను ఏమంటాడంటే ఈ భూమి మీద కామ్నెస్ అన్నది బలహీనతగా చూడబడుతుంది. అరచి కేకలేసేవాడు, అటు తిరిగేవాడు, ఇటు తిరిగేవాడు, ఏదో పని చేసినట్టుగా అనిపిస్తుంది. వాడు పని చెడగొడుతున్నాడేమో. ఒకడు ఏమీ చేయట్లే కానీ వాడే రియల్గా వర్క్ చేస్తున్నాడేమో. సో కామ్నెస్ అన్నది బలహీనత అని అందరూ అనుకుంటున్నారు. తర్వాత కాము ఉండడం అనేది దాటవేయడము, లేకపోతే ఒక వ్యక్తి తిడితే కాము ఉండడం అనుకో, ఆ వ్యక్తికి వీడు సరెండర్ అయ్యాడరా, ఆ వ్యక్తికి వీడు భయపడుతున్నాడు అనే ధారణ ఉంది తప్ప కామ్నెస్ అనేది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎనర్జీ. నేనెన్నో చిన్న చర్చ వచ్చింది, చిన్న డిస్కషన్ వచ్చిన తర్వాత ఎవరితోను నేను కూడా కామ్గానే ఉంటున్నా ఏమన్నా. ఇప్పుడు అతను చెప్పింది నిజంగా అర్థమైతే నువ్వు ఆ మాటను కామ్గా ఉండడం అంటే నోరు మూసుకొని ఉండడం కాదు. ఇన్ జనరల్ స్కూల్లో కామ్గా ఉండండి అంటే నోరు మూసుకొని ఉండమని, ఆ కామ్నెస్ గురించి కాదు అలెన్ వాట్స్ మాట్లాడుతున్నది. కామ్నెస్ అనేది యూనివర్సల్గా ఉన్న అందరి మనుషులకి ఒకటే ఎక్స్పీరియన్స్. నీ కామ్నెస్ వేరు, నా కామ్నెస్ వేరు ఏమి ఉండదు. కామ్నెస్ ఈజ్ కామ్నెస్. అదేమిటి, ఏదన్నా గొడవ జరిగింది, నువ్వు ఆర్గ్యూ చేసావు, కానీ నీ మనసులో కొంత కూడా అశాంతి ఏర్పడలేదు. ఆ స్థితి. నువ్వు గొడవ పడ్డావు, గొడవ పడ్డ తర్వాత 5 నిమిషాలకి నీ దమాకంతా ఖరాబ్ అయి బోర్ల పడుకున్నావు, నీ కామ్నెస్ పోయింది కదా. సో కామ్నెస్ అంటే ఏమీ లేనప్పుడు నోరు మూసుకొని కూర్చోవడం, లేకపోతే స్పందించకుండా ఉండడం అట్లా కాదు. నువ్వు అన్నీ చెయ్యి కానీ నీ మనసులో అలజడి లేని స్థితి నువ్వు నిరంతరం అనుభవిస్తున్నావు. అలా తెలియాలంటే నీవెవరో నీకు తెలియాలి. నీ ఎగ్జిస్టెన్స్ ఏంది, నీ పరిధి ఏంది, నీ శరీరానికి ఉన్న పరిధి ఏంది, ఈ ప్రపంచం ఏంది, సమాజం ఏంది, డబ్బు ఏంది, మానవ సంబంధాలు ఏంది, పెళ్ళైతే భార్య ఏంది, తనకున్న మైండ్ ఏంది, జీవిత లక్ష్యాలు ఉంటే ఏమిటవి, సాధించడం ఏంది, కోల్పోవడం ఏంది, ఇవన్నీ ఒక చిన్న కపుల్ ఆఫ్ డేస్ దృష్టి పెడితే ఒక స్పష్టత వస్తుంది. అక్కడి నుంచి మనం జీవితం లీడ్ చేసి ప్రాక్టికల్గా టెస్ట్ చేసి చూసుకుంటే ఖచ్చితంగా అన్ని పనులు చేస్తూ కూడా ప్రశాంతంగా ఉండే ఒక స్థితి ఉంది, అన్ని పనులు చేస్తూ కూడా నిశ్చలంగా ఉండే స్థితి ఉంది, అందరితో ఉండి కూడా ఎవ్వరి పట్ల ద్వేషం లేని స్థితి ఉంది, అందరి మధ్యనే ఉండి కూడా ఏ కోరిక లేకుండా నీ అవసరం ఏదో అంతవరకు తీసుకునే స్థితి ఉంది. నీకంటే బాగా డెవలప్ అయిన వాడు, అది ఆర్థిక పరంగా అయినా సరే, శరీరపరంగా అయినా సరే, ఏ విధంగా అయినా జలసీ లేకుండా చూడగలిగే స్థితి ఉంది. మర్చిపోయాడు మనిషి, నిరంతరం ఎఫెక్ట్ అవుతున్నాడు, నిరంతరం ఇంపాక్ట్ అవుతున్నాడు. ఓ బిల్డింగ్ అనిపించిందా, ఆ బిల్డింగ్ మనకు లేదు, అందమైన అమ్మాయి కనిపిస్తుంది, ఆ భార్య ఎట్టుంటే బాగుండు, ఏదో అనిపిస్తూ ఉంది ఎప్పుడు. వాట్ ఈజ్ విక్టిమ్ ఆఫ్ హిజ్ ఓన్ థాట్స్. అసలు ప్లెజెంట్గా చూడడం మర్చిపోయాడు. చూసినామంటే థాట్ రావాలి, థాట్ వచ్చిందా ఇంపాక్ట్, ఇంపాక్ట్ వచ్చిందా దమాఖరావు, దమాఖరైతే ఏదో చేయాలి. సో మనిషి స్థిరంగా ఫిజికల్గా కూర్చుంటున్నాడు, బట్ మైండ్ ఎప్పుడు కదులుతూ ఉంది. లైఫ్ దీనికి ఎగ్జాక్ట్ ఇట్లా ఉంది. ఫిజికల్గా ఎంతన్నా కలుగు, మైండ్ స్థిరంగా ఉంటుంది అనమాట. లైఫ్ అర్థమైతే ఈ మ్యాజిక్ జరుగుతుంది. ఎందుకంటే మనం ఫిజికల్గా ఏదో ఒకటి చేయవలసిందే కదా, తిరగాలి, మాట్లాడాలి, ఉద్యోగం చేయాలి, అవసరమైతే ఆర్గ్యూ చేయాలి, గొడవ పడాలి, ఇంకా కోపం వస్తే 2 గుద్దులు గుద్దాలి, ఏమైనా చేద్దాం వ్యక్తిని బట్టి, సందర్భాన్ని బట్టి. కానీ అంతర్గత శాంతి పోతుందా
ఇంకేదో అర్థం చేసుకోవాల్సింది మిగిలి ఉంది. అంతర్గత శాంతి పోలేదా, నీకేదో అర్థమైంది, నువ్వు చెప్పలేకపోవచ్చు. సంథింగ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వెరీ డీప్లీ అనేది ఒక అబ్జర్వేషన్. అందుకని నేను చెప్తున్నది ఏ పుస్తకాలు చదువుతావు, ఏ గురువు కాళ్ళు మొక్కుతావు, ఏ ధ్యానాలు చేస్తావు ఇది కాదు. నువ్వు నిద్రలో ఎంత హాయిగా ఉందో మెలకువలో అన్ని పనులు చేస్తూ అంత హాయి అనుభవిస్తున్నావా, అటువంటి జ్ఞానమే ఆధ్యాత్మిక పరమైన జ్ఞానం. అట్లా ఇచ్చే పుస్తకం ఉంటే ఏదో గ్రంథం, అట్లా చెప్పే విషయం ఎవరైనా చెప్తున్నారంటే వాడు గురువు ఏంటాడు. అది తెలుసుకునే ప్రదేశం ఆశ్రమం కావచ్చు, అది నీకు అర్థమైన చోట జ్ఞానోదయమైన ప్రదేశం అవ్వచ్చు. అట్లా అందుకని ఏది లిటరల్గా తీసుకోకుండా నీ స్థితిని ప్రమాణంగా పెట్టుకొని ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు నువ్వు డిస్టర్బ్ అయ్యావు, కారణం ఏంది నీ ఆలోచనలు. ఆలోచనలు ఎందుకు వచ్చాయి, అనవసరంగా తీసుకుంటున్నావు, తీసుకోకుండా ఇలా ఉండాలి, అట్లా ప్రశ్న వస్తుంది. ఎప్పుడన్నా చూసావా గుర్రానికి ఇట్లా కడతారు, చూసారా మీరు? గుర్రపు అది ఉంటుంది కదా, దానికి ఇట్లా కడతారు, ఇట్లా గుర్రానికి. ఇక్కడ గుర్రానికి డిస్ట్రాక్షన్ ఉంటుందంట. ఇట్లా రెండు పక్కన ఇట్లా కళ్ళకి ఇట్లా పక్కన ఇట్లా కడతారు, చూసారు ఎప్పుడన్నా? గుర్రానికి డిస్ట్రాక్షన్ ఉంటుందంట. ఒకవేళ గుర్రం పరిగెడుతున్నప్పుడు ఆకర్షణ ఏమైంది ఇటుపక్క కనిపిస్తుంది అనుకో, అటుపక్క పోయే ప్రమాదం ఉంది. అందుకని గుర్రం ఇట్లా కట్టేస్తే అది ఇంకెట్టు చూడదు, దాన్ని స్ట్రైట్గా చూస్తుంది. అట్లా ఇంకో సమాజానికి సంబంధించిన ఒక మంచి అనాలజీ ఉంది, నేను మీకు బొమ్మేస్తే అర్థమవుతుంది. ఈ బుక్కి సమాజంలో మనుషులు ఎట్లా పని చేయించుకుంటారు అనేది నేను ఒకప్పుడు ఏదో రష్యన్ మ్యాగజైన్ ఏదో చూస్తే ఇది ఒక గుర్ర బండి, ఇది ఓకేనా, దీని ఒక మనిషి ఉన్నాడు, ఇది సమాజం. ఇప్పుడు ఇక్కడ ఒక ఎనిమల్ ఉంది, ఇది నీవు, నీతో పని చేయించుకోవాలనుకుంటుంది కానీ నీకు చేయడం ఇష్టం లేదు, కానీ నీకేమో డబ్బు కావాలి కానీ నీ దగ్గర లేదు, వాడి దగ్గర ఉంది, వాడేమో నువ్వు అడిగినట్టు ఇస్తలేడు, అయినా సరే డబ్బు ఇస్తున్నారు కానీ నువ్వు అనుకున్నట్టు కాదు. ఇట్లా రకరకాల కాంప్లెక్స్. ఇప్పుడు వీడేం చేస్తుంటే దీన్ని తీసుకెళ్ళాలి, అందుకని వీడేం చేసిందంటే దీనికి ఒక చిన్న కట్టి కట్టిండి ఇక్కడ, ఆ కట్టి ఇట్లా ముందుకు కట్టిండి, ఇట్లా కట్టి దీనికి ఏం కావాలి, డబ్బు కావాలంటే ఇక్కడ బర్రె కాబట్టి లేదా దున్నపోతు కాబట్టి గుర్రం కాబట్టి దీనికి గడ్డి కావాలనుకుందాం, దీనికి ఒక తాడు కట్టి దీనికి అందనంత దూరంలో ఆ గడ్డి వేలాడి తీసాడు అనమాట. ఇప్పుడు ఆ గడ్డి చూడగానే నడవడం స్టార్ట్ చేసింది, ఆ గడ్డితో పాటు పోతా ఉంది పోతా ఉంది పోతా ఉంది పోతా ఉంది. ఎప్పుడైతే ఆ ఏరియా వచ్చిందో వీడు మెల్లగా దీని ఎనికి గుంజాడు, అప్పుడు గడ్డి దానికి తగిలింది. అప్పుడు దీనికి ఏం నమ్మకం వచ్చిందంటే ప్రయత్నిస్తే ఫలితం ఉంటుంది అని తెలుసు, ఇరుకపోయింది. ఇప్పుడు గడ్డి కనుక దొరకలేదుకు నిరాశ వస్తుంది. అందుకే కంపెనీల్లో ఇదే పాలసీ, నేను సావగొట్టి 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 ఇంక్రిమెంట్ ఇస్తాను. నీకు అర్థమైందిగా? అందరూ ఈ పశువు ప్లేస్లో ఉన్నారు. ఆ పశువు గుర్రమా గాడిద పుల మేకన జింకన ఎవరికి కూడా నిర్ణయించుకోవాలి. 90% గొర్రెలే ఉంది. నిజం, కానీ మేలు జాతి. బాగా చెప్పిన అన్న. సో మన మనసుని ఆర్డర్లో పెట్టుకోవాలంటే యూనివర్సల్గా అందరికీ పనికొచ్చే ఏకైక చిట్కా ఏమిట్రా అంటే మనం వర్తమానంలో ఉండడం మర్చిపోయాం. వన్ వర్డ్ వన్ స్టేట్మెంట్, ఇది నీకు నాకు అందరికీ వర్తిస్తుంది. పిల్లలు వర్తమానంలో ఉంటున్నారు కానీ వాళ్ళు వర్తమానంలో ఉండి చేస్తున్నది ప్రపంచపు చదువు నేర్చుకుంటున్నారు. వాడి పిల్లవాడిని ఏం చేస్తున్నారు, నిరంతరం వర్తమానంలో ఉంచడానికి మ్యాథ్స్ సైన్స్ ఆ టెస్ట్ ఈ టెస్ట్ మ్యూజిక్, వాడికి ఎవ్రీథింగ్ కొత్తది కాబట్టి వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. ఒకసారి ఈ చదువు అయిపోయిన తర్వాత మనిషి ఫ్రీ అయిపోతున్నాడు, వాడు నేర్చుకోవడం ఆపేశాడు. ఇప్పుడు ఉద్యోగం వచ్చిందంటే అంటే నేర్చుకోవడం ఆగిపోయింది, పెళ్ళి అయిపోయింటే నేర్చుకోవడం ఆగిపోయింది.
నేర్చుకోవడం ఆగిపోతే నీ మనస్సుకి ఒకటే ఆధారం వర్తమానంలో ఉండలేదు కాబట్టి అది గతంలోనో భవిష్యత్తులోనే ఉండాలి, దానికి వేరే ఆప్షన్ లేదు. సో గతంలో భవిష్యత్తులో ఉన్న మైండ్ ఏదైనా మెల్లగా మిస్కాన్సెప్షన్స్ భయాల్లోకి ఎంటర్ అవుతుంది. అందుకని లెర్నింగ్ అనేది ఒక మంచి మాధ్యమం. ఇప్పుడు ఎవరైనా దమా ఖరాబ్ అవుతుంది, మెడిటేషన్ నేర్చుకుంటున్నారు, అసలు మెడిటేషన్ నేర్చుకోకూడదు. నేను అదే చేస్తానన్నా, ఎంత చేసినా మైండ్కి ఎక్కట్లేదు. అది చేసేది కాదు కదా. ఇప్పుడు ఇది మెడిటేషన్ అంటే నేను వాయిస్తున్నప్పుడు నా మైండ్ బాడీ ఇక్కడే ఉంది, నేను బాడీతో ఒత్తుతున్నా, నా మైండ్ కూడా ఒత్తుతుంది. దట్ ఈస్ మెడిటేషన్. మెడిటేషన్ నేర్చుకునేది కాదు, మెడిటేషన్ అర్థం చేసుకుని అది అన్ని పనుల మీద పెట్టాలి. ఎట్లా ఉంటుంది, కారు నేర్చుకున్నావు ఎక్కడ, గ్రౌండ్లో, అక్కడే తిరగక లైఫ్ అంతా, రోడ్డు మీదకి రా. అందుకుంది కార్ డ్రైవింగ్. నువ్వు కార్ డ్రైవింగ్ నేర్చుకున్న ప్రదేశం ఇది, ఈ పుణ్యక్షేత్రాన్ని వదిలి నేను రాలేను అని గ్రౌండ్లో తిరుగుతున్నావు అనుకో లైఫ్ అంతా ఇలా. సో మెడిటేషన్ నేర్చుకునేది ఎందుకు తెలుసా, ఆశ్రమాన్ని, ఆ గురువుని, ఆ పెంటను వదిలేసిపోవడానికి, విత్ ఆల్ రెస్పెక్ట్. ఇప్పుడు ఆ అనుభవాన్ని, అంటే నీ మనస్సు శరీరం ఒక చోట కూర్చుంటే ఎంత శక్తివంతంగా ఉందో తెలిసింది నీకు. అంటే నీ ఆలోచనలు పక్కకు జరిగినాయి, ఒక సహజమైన ఫోకస్ వచ్చింది, యూ బికమ్ మోర్ కామ్, క్వైట్. దాంతోపాటు ఆహారం కూడా జత అయితే ఒక ఈజ్ వచ్చింది లైఫ్లో. దీన్ని అన్నిట్లో ఇంప్లిమెంట్ చేయి. అంట్లు గడుగు, బాడీ మైండ్ కలిపి గడుగు, బట్టలు మడతాయి, ఉద్యోగం చేయి, ఒకరితో మాట్లాడు, మైండ్ ఎక్కడికి వెళ్తుందా తీసుకురా, మళ్ళీ మాట్లాడు, మైండ్తో కలిపి మాట్లాడు. అప్పుడు ఏం జరుగుతుంది, మైండ్ నీ శరీరం మాట్లాడే మాటలకి సహకరిస్తూ ఉంటుంది. చాలాసార్లు బాడీ ఇస్తూ ఉంటుంది, మైండ్ ఎటో ఉంటుంది. కొన్నిసార్లు మైండ్ ఏదో మాట్లాడుతూ ఉంటుంది, బాడీకి ఏమి ఇష్టం ఉండదు. ఇట్లా బాడీ మైండ్ సింక్ లేకుండా చేసేదాన్ని సంసారం అని పిలిచారు. మనసు లేకుండా కాదు, మనసు లేని స్థితి లేనే లేదు. ఆహా, దేని గురించి ఆలోచిస్తున్నామో అది చేయడానికి నువ్వు రెడీగా ఉంటేనే ఆలోచించు, లేకపోతే ఇక్కడ వదిలేయడం వదిలేయకపోవడం కాదు. ఎట్లా వదిలేస్తావు, పెన్ అయితే ఇట్లా వదిలేస్తా, ఆలోచన ఎట్లా వదిలేస్తావు, అది నాన్ ఎగ్జిస్టెంట్, రెండోది ఇన్విజిబుల్. దానికి ఏమిటి, ఇప్పుడు నేను ఏదన్నా మీతో చెప్తున్నా యాజ్ ఎ థాట్, రోడ్ల మీద అంతా చెత్త ఉంది, అసలు ఈ దేశంలో ప్రజలకు అసలు రెస్పెక్ట్ లేకుండా పోయింది అని చెప్తున్నా. ఇప్పుడు ఏది రైట్ థాట్ అంటే, ఇలా చెప్పి నెక్స్ట్ ఏమంటే నేనైతే క్లీన్ చేస్తాను రేపటి నుంచి అంటే, ఇప్పుడు ఆలోచన ఆచరణగా మారిపోయాయి. ఇటువంటి ఆలోచన చేయాలి. ఎక్కడన్నా ఉంటుంది, అట్లే ఉండదు. నీవు ఏదేది నాది అనుకుంటున్నావో అక్కడక్కడంతా నీ మనసు ఉంది. మనం ఆలోచించే ప్రతిదానికి సేమ్ విలువ ఇవ్వాలా, సమాన విలువ ఇవ్వాలా? అట్లేం లేదు. బరువైన ఆలోచనలు ఉన్నాయి, విలువైన ఆలోచనలు ఉన్నాయి, పనికిరాని ఆలోచనలు ఉన్నాయి, ఉదాత్తమైన ఆలోచనలు ఉన్నాయి. ఆలోచనలు ఉన్న ప్రదేశం మనసు. ఆలోచనల కలయికకి మనం ఒక పేరు పెట్టుకుంటే వస్తున్నప్పుడు, ఆలోచనల కలయికకి మనం ఒక పేరు పెట్టుకుంటే, ఇప్పుడు మందులన్నీ కలిస్తే మెడికల్ షాప్ అయింది. సో ఆ మందులన్నీ ఆలోచనలు, ఆ మెడికల్ షాప్ అంటున్నాం కదా, అది మనసు. శరీరంతో ఉంటూ ఒకవేళ వర్తమానంలో లేకపోతే అది ఎటన్నా పోతుంది. నిజానికి ఎటో పోతుంది. వర్తమానం లెర్న్, నువ్వు చెప్తున్నది ఆచరిస్తూ పో, మనసు ఎక్కడికి పోతుంది. ఏది ఆచరించవో అది చెప్పకు. ఎక్కడికి పంపించలేదు. ఇప్పుడు ఎవరెవరైతే సూక్ష్మ శరీర యానం అని చెప్పి పోతున్నారో వాళ్ళు ఎక్కడికి పోతలేరు. మన చిన్నప్పటి నుంచి చెప్పిన అతిపెద్ద అబద్ధం ఏంటో తెలుసా, అన్నిటికంటే ఫాస్ట్గా మనసు ప్రయాణం చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ కూర్చొని తాజ్మహల్ చూసి వస్తుంది. ఇంతకంటే పెద్ద అబద్ధం ఇంకోటి లేదు. తన మనసులో ఉన్న తాజ్మహల్ చూసిందంటే నీ మనసులో ఉన్న ఇమేజ్ చూస్తుంది, అది తాజ్మహల్ చూస్తలేదు. నా కళ్ళు మూసుకుంటే తాజ్మహల్ కనిపిస్తుంటే తాజ్మహల్కి పోయి చూసి వస్తలేదు నేను. నా మనసులో ఆల్రెడీ ఉన్నదాన్ని చూస్తున్నాను అంతే. అందుకని మనసు ఎక్కడికి పోతలేదు. కానీ మనసు ఎక్కడైనా ఎక్కడికి పోతలేదు, కానీ ఎక్కడెక్కడైనా ఉంటుందా అంటే ఉంటుంది. ఏదేది నాదనుకున్నావో దానికి నీ మనసు పట్టుకుంటుంది. ఎగ్జాంపుల్, మీ వైఫ్ అనుకోండి, ఆమె ఎటుపోయినా నీ మనసు ఆమెను పట్టుకునే ఉంటుంది. ఇప్పుడు కింద కారు పార్క్ చేస్తే ఎవరన్నా కారు గురించి మాట్లాడితే వెంబడే మీ మనసు దానివల్ల రియాక్ట్ అవుతుంది. అందుకే నాన్న తీసేయమన్నారు.
మనసు టికెట్ లేని ప్రయాణం చేయదు అసలు. నా తీసేస్తే మనసు పడిపోతుంది అంతే. బేసికల్లీ థాట్ అనేది అన్రియల్. రియలో అన్రియలో దానివల్ల నువ్వు సఫర్ అయి నేను పట్టించుకోకపోతే. నేను అంటున్నది ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రియల్ ఎందుకు మనిషి సఫర్ అవుతున్నాడు? ఓ చిన్న జోక్ ఉంటుంది. ఒక వ్యక్తి పేషెంట్ హాస్పిటల్లో ఉన్నాడంట భూబల్ల. అతను బెడ్ మీద పడుకున్నాడు. నర్స్ వచ్చింది. నర్సు క్యూట్గా ఉంది. సో మీది యూరిన్ టెస్ట్ చేయాలి అని ఒక సీసా ఇచ్చిందంట. సరే ఎంతసేపట్లో కావాలి మేడం అన్నాడంట. అదే మీకు ఎప్పుడు వస్తే అప్పుడు పోసేయండి, మాకు తెలియదు కదా మీ సంగతి అని చెప్పిందంట ఆమె. ఓకే మేడం నేను ఒక 1 అవర్లో రెడీ చేసి పెడతాను. అంతలో ఆరెంజ్ జ్యూస్ వచ్చింది. వాడు ఏం చేశాడు, నాటి ఫెలో ఆరెంజ్ జ్యూస్ కొంచెం దాగి కొంచెం బాటిల్లో పోసి పెట్టాడు. ఆ తర్వాత మళ్ళీ గంట సేపటి నర్సు వచ్చింది. ఏమైనా మూత్రం పట్టి పెట్టానండి అన్నాడు. ఇదేంటి మీ మూత్రం ఆరెంజ్ కలర్లో ఉందంటే అలా ఉండకూడదా, తాగి మళ్ళీ పోస్తే ఏముందని తాగేశాడంట. ఈ నర్సు మూర్చొచ్చి పడిపోయింది. ఆమె అనుకున్నది వీడు మూత్రం తాగాడేమో. వాడు తాగింది వాడికి తెలుసు, వాడు తాగింది ఆరెంజ్ జ్యూస్ అని. ఆమె ఆలోచన ఎంత ఇంపాక్ట్ చేసింది చూడు. వాడు ఆ బాటిల్లో ఉన్నది మూత్రమే అని నమ్మింది ఆమె. బాటిలో ఏదైనా పోయొచ్చు అని వీడు తెలుసుకున్నాడు. సో ఆలోచన ఇన్విజిబుల్. ఆలోచన నీవే, నీ చుట్టుపక్కల సమాజం. ఇప్పుడు నువ్వు నిద్రలో ఉన్నప్పుడు ఆలోచనలు వస్తలేవు ఎందుకు? మనసు లేదు, ఇంద్రియాలు లేవు, అన్ని నిద్రాస్థితిలో ఉన్నాయి కాబట్టి. మెలకువలో కూడా అంటే ఏది చెప్తున్నావో అది ఆచరిస్తూ పో. ప్రతి థాట్ని పూర్తి చేయి. అది నీ ఆలోచన కాదని, నీకు వచ్చిన ఆలోచనలు 99% నీవి కానే కావని తెలుసుకునే టైం వస్తుంది. ఏవేవి ఆచరించగలవో అవే నీ ఆలోచనలు. ఇప్పుడు ఉదాహరణకు నాకు టీ చేసుకోవాలనిపించింది, అది నా ఆలోచన, అది నీ ఆలోచన. ఎందుకంటే ఆచరించడానికి స్కోప్ ఉన్న ఆలోచన నీది అనుకో. ఇంకా ఇప్పుడు నీకు అనిపించింది అమ్మాయి లాంటి ఇల్లు కట్టుకోవాలి, అది నీ ఆలోచన కాదు, ఎవరి వల్ల వచ్చింది నీకు. అది అంటే ఎవరో పై అపార్ట్మెంట్ వాళ్ళ కట్రాయారు, మన అపార్ట్మెంట్లో పడ్డది, నీది కాదు అది. అట్లా ఈ చిన్న విషయం ఆచరిస్తే ఆలోచనలు రావు అసలు. మెల్లమెల్లగా ఆలోచనలు ఆలోచించే వ్యక్తులు ఈర్ష్యతో ఆలోచిస్తారు కదా ఎదుటి వాళ్ళ మీద. అది వాళ్ళ కర్మ. నువ్వు అట్లా ఆలోచిస్తున్నావా? వాళ్ళ గురించి నీకెందుకు మరి? అసలు వేరే వాళ్ళ గురించి ఆలోచించనే వద్దు. అది మొట్టమొదటి స్టెప్. అది వాడు సాగువాడు చేస్తాడు, మనకెందుకు? వాళ్ళ పాపను వాళ్ళు పోతారు, మనకెందుకు? అట్లే తీసుకోవాలా? నువ్వు మనం తీసుకునే వద్దంటున్నా. ఇప్పుడు ఏదో టైంలో కూడా తీసుకో. ఒకటే నువ్వు ఇంపాక్ట్ కాకుండా. నేను దీనికి ఒక చిన్న అనాలజీ నేను తయారు చేసింది. కత్తి యుద్ధం చేస్తారు కదా, కత్తి యుద్ధం చేసేవాడు ఒక్కటి పాటిస్తాడు. ఏంది? ఎవరిదా గెస్ చేయొచ్చు. యూనివర్సల్గా ఎవడు కత్తి యుద్ధం చేసినా లేదా ఎవడు తుపాకుతో కాలుస్తున్నా ఒక్కటి ప్రమాణంగా వాడు పెట్టుకొని దిగుతాడు. వాడికి తగలదు, వాడికి గాయం కావద్దు. అట్లా నువ్వు అందరితో డీల్ చేయి. కానీ నువ్వు ఒక పక్క పొడుచుకుంటావు, నువ్వు యుద్ధం చేయకు. ఇప్పుడు అందరూ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, బట్ వాళ్ళందరూ మాటలు తీసి పొడుచుకుంటున్నారు. ఆర్గ్యుమెంట్తో తిప్పికొట్టు. నువ్వు ప్రజెంట్ ఉండు. ఈ విషయం ఎదుటి వ్యక్తికి అర్థమైతే ఆర్గ్యుమెంట్ అద్భుతంగా ఉంటుంది. ఇట్స్ ఎ వెరీ రొమాన్స్. అది నిజంగా అర్థమైతే దెర్ ఇస్ నో ఫైటింగ్ అంటున్నది. అందుకే వాడు ఎట్లన్నా ఉండని, నువ్వు గాయపడకుండా ఏమైనా చేస్తావా చెయ్యి. లేదా మన పురాణ పురుషులు చెప్తే దుష్టులకు దూరం ఉండు, దూరం పో. ఎవ్వరు రారు. అంటే మనం అంత చార్మింగ్ పర్సన్ ఏం కాదు మనం. ఇప్పుడు ఒక మహేష్ బాబు లేకపోతే ఒక ఎవరు ఏమైనా అనుకోని మన గురించి నువ్వు స్పందించకుండా ఉంటే ఎవ్వడేం చేయడు. బోర్డు నువ్వు అన్రెస్పాన్సివ్ ఉండు. ఎగ్జాంపుల్, ఎవరో తిడుతున్నారు, ఒకసారి ప్లెజెంట్గా ఉండు, ఏమైనా తిట్టుకొని. వాడు నెక్స్ట్ తిట్టడానికి స్కోపే లేదు. నాట్ రియాక్ట్. సో మన ఆలోచన మనల్ని ప్రవోక్ చేస్తాం. ఏదైనా అనుకో, ఏదైనా చేయపో, చేతగానోడా నువ్వు ఏమనుకుంటూ వచ్చినావా, సిగ్గుండాలి నీకు, అద్దంలో మొహం చూసుకోపో. ఇవన్నీ మళ్ళీ ఆవేశంలో నేను పోతా ఏమైనా చేస్తా. అట్లా ఇప్పుడు అంటారు కదన్నా, అంటే కనీసం రెస్పెక్ట్ కూడా ఎవరు అంటే వాడు అన్ని తిట్టినా నువ్వు కనీసం చెవులు ఎత్తురు లేదా అంటారు. వీడు రెస్పెక్ట్ లేదని చెప్పు. మనసే. నీ అన్ని సమస్యలకు కారణం మనసే. మనసు లేదు అసలు. నేను చెప్పేది ఇప్పుడు ఉదాహరణకు ఒక డబ్బా నీ బాడీ అనుకో, అందులో పోసుకునే చక్కెర, కారము, నువ్వు ఏదన్నా పోసుకో, నీ ఇష్టం.
ఇప్పుడు మంచి పుస్తకం చదువు ఎందుకంటారు? ఆ డబ్బాలో మంచిది నింపుకోవాలని. మంచి పాట పెట్టరా, చదివినంతసేపే ఉంటుంది. ఎవరన్నా బూతులు పెట్టరా అని ఎవరన్నా అంటాడా? నేను నిన్న బూతులో పిల్లల గురించి చెప్పాను. సో ఎవరైనా మంచి పూల చెట్లు తీసుకురండి. మా బాబు మీ ఇంట్లో పిల్లల షిట్ డైపర్స్ ఉంటే ఇస్తారా? మా బాల్ కింద పెట్టుకుంటే ఎవడా వెతలేడే. అది బాగాలేదని తెలిసిన తర్వాత ఎందుకు వెల్కమ్ చేయాలి? మనం మంచిది, మంచి మంచి ఇల్లు, మంచి పెయింటింగ్, మంచి టీవీ. చెడులో కూడా మంచిగా చూడవచ్చు కదా. నువ్వు ఏది చూడలేవు, ఇదంతా పర్సెప్షనే. చెడు అని దేని అంటున్నావు, అది అతను చెప్తున్నాడా, నువ్వు నిర్ణయిస్తున్నావా? అయిపోయా. మనకు నేను చెప్తున్నా మంచి చెడు లేదు, సందర్భం ఉంది. ఇప్పుడు కొరకడం మంచిగా చెడు అదే యూ అండర్స్టూడ్ వాట్ ఐఎమ్ సేయింగ్. నచ్చిన అమ్మాయి ఎదురు ఉంటే తనకు అభ్యంతరం లేకపోతే కోరుకోవచ్చు. అందుకే ఒక ఫిలాసఫర్ చెప్పాడు, ప్రతి మనిషి నరమాంస భక్షకుడే అన్నాడు. లేకపోతే ఇంకా జవాబు ఎడికి వచ్చింది. అందరు మాంసాలు కొరుక్కొని తింటున్నారు. జరుగుతున్నది అది కదా. నువ్వు నియంత్రించలేవు. నువ్వు ఉన్నదాన్ని నియంత్రించవచ్చు, లేని దాన్ని ఎట్లా నియంత్రిస్తావు? ఎక్కడికి అట్లీస్ట్ సరే నేను ఒక మంచి రిఫైన్డ్ స్టేట్మెంట్ ఇస్తా. నా మనసు అయితే ఇక్కడికి పోదు. పోయేటోళ్ళు పోతే అనుకుంటే అది వాడి మూర్ఖత్వం. ఎవడన్నా మూర్ఖత్వంలో ఉండాలనుకుంటే మంచి ఫ్రేజ్ ఉంది, ఆల్ ద బెస్ట్ చెప్పేస్తే అయిపోతుంది. పాతకాలంలో రాజులు దేవతలు సూక్ష్మ రూపాలు పోతారు. పోనీ నాకే పోయి ఏం బీకిరనేది చూద్దాం. పక్కనున్న ఇల్లు చక్కగా చూడవు. నేను అన్నది లైఫ్ అర్థమైతే ఉన్నదే అరుణాచలం అని తెలుస్తుంది. ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. ఎక్కడికి పోతావు? నేను అంటే నేను మళ్ళీ జన్మ తీసుకుంటా. ఏం బీక్తావు తీసుకొని? మళ్ళీ ఇదే గొడవలు, ఇదే పీకులాట. అట్లా జన్మలు తీసుకుంటూ నువ్వు తీసుకోవాల్సిన జన్మలు కాదు. తెలుసుకోవాల్సిన విషయం ఏంది, ఏది దేంతో అటాచ్మెంట్ లేకుండా ఉండడమే జనన మరణ చెట్టు నుంచి బయటపడ్డామని తెలుసుకుంటే సరిపోతుంది. దీనికి ఇన్ని జన్మలు ఎందుకు? పోనీ గత జన్మలు ఏవో తెలియదు ఉన్నాయి అనుకుంటున్నాడు మనిషి. వీడికి గత జన్మలు కాదు, 2 ఏళ్ల క్రితం మధ్యాహ్నం పూట 1 గంటకి ఏం తినవో తెలియదు, కానీ గత జన్మ దర్శనాలు చేస్తారు. అంటే ఈ మహానుభావుల గురించి నాకంత క్లారిటీ లేదు. ఏంటంటే ఒక చిన్న గ్లోరిఫికేషన్, ఏదో నాకు ఒక అద్వితీయమైన శక్తి ఉంది, నేను ఒక మహానుభావుని అనిపించుకోవాలని పిచ్చి ఆలోచన. అరే నువ్వు మామూలు మనిషికి ఎందుకు ఉండలేవు? అరే మర్చిపోవడం సహజమని ఎందుకు తెలుసుకోవట్లే? లైఫ్ ఉన్నప్పుడు చిన్న కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, ఎందుకు తెలుసుకో? పుట్టినవాడు మరణిస్తాడని ఎందుకు తెలుసుకుంటే అయిపోతుంది. ఏదైనా వస్తువు కొంటే చెడిపోవచ్చు, ఏదైనా చేత తీసుకుంటే జారిపడవచ్చు. ప్రతిదానికి గొడవనేనా? ఎత్తుకుంటే అయిపోతుంది కదా. మనం ఏదైనా చెప్తే వినకపోవచ్చు, కానీ వినాలి. ఇలాగే జరగాలి, ఇట్లాగే ఉండాలి, నా మాటే నెగ్గాలి. అందరూ కిరీటం లేని రాజులా తిరుగుతున్నారు. చెప్తా ఉన్నారు కత్తులు అట్లా. సో మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. సాదా సీదాగా జీవించడంలో చాలా ఆనందము, హాయి, ప్రశాంతత ఉంది. మనల్ని ఎవరు గుర్తించకపోని అది వాళ్ళ ఇష్టం. మనం రెస్పెక్ట్ ఇద్దాం అందరికీ, కామన్ రెస్పెక్ట్. ఎవరికన్నా ఫుడ్ ఇచ్చినప్పుడు ఎట్లా ఇస్తామో ఆ చిన్న రెస్పెక్ట్ అక్కడ కనిపిస్తుంది. ఇట్లా ఇసిరేయం కదా, అట్లా మాటని ఇసిరేయకు, చూపుని ఇసిరేయకు, కొంచెం లిటిల్ కంట్రోల్ అర్థం చేసుకుంటే వచ్చేస్తుంది. ఆ మాత్రం చాలు. ఎవరు రెచ్చగొంటారు సార్? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేనున్నా అసలు ఆ సందర్భాలే లేవు నా చుట్టూ. అది మనం కొంత చేసి ఉంటాం, వాళ్ళు కొంత చేస్తారు. మళ్ళీ మనం ఏదో అంటాం, వాడేదో అంటాం. నువ్వు బా అంటే వాడు కా అంటాడు. అంటే అవి 2 బూతులు యాక్చువల్లీ. సో అట్లా జరుగుతుంది తప్ప ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వాళ్ళు కాదు, మీరు రోడ్డు మీద నిలబడండి, హఠాత్తుగా వచ్చి ఎవరు రెచ్చగొట్టారు. ఒక్కసారి ఇన్ కేస్ అలాంటి సిచ్యువేషన్ జరిగింది అనుకోండి, సైలెంట్గా ఉంటాం. అంటే ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఒకసారి జరిగింది సైలెంట్గా ఉంటాం, 2 సార్లు జరిగింది సైలెంట్, 10 సార్లు జరుగుతుంది రెచ్చగొట్టడం జరుగుతుంది. ఎవరో ఇది పని చేయని వాళ్ళు, లేకపోతే మీరు అన్నట్టు కంట్రోల్ లేని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఏదో ఒకటి మూమెంట్ క్రియేట్ చేస్తారు. అప్పుడు కంట్రోల్ చేస్తాం, 100% మనం కంట్రోల్ చేసుకుంటాం. అన్నది కంట్రోల్ చేస్తే నువ్వు బ్లాస్ట్ అవుతావు. ఇప్పుడు ఒకటే ఇప్పటికి 20 సార్లు చెప్పిన, అసలు ఎందుకు లెక్క పెట్టుకుంటున్నారు? ఎప్పటికప్పుడే కదా. ఎప్పుడన్నా భోజనం పిలిచినప్పుడు
ఇది 16,631 భోజనం అని చెప్తారే. ఎప్పటిదప్పుడే అంటే క్షమించాలి. వదిలేయాలి. క్షమెందుకు? క్షమించి ఆయన తీసుకోవద్దు. అసలు క్షమిస్తున్నావు అంటే నీకు అంతరైన కోపం ఉండాలి. అసలు వాడిని ఇగ్నోర్ చేయి. ఒక వ్యక్తి మాటకి మనం ఇంపాక్ట్ అవుతున్నామంటే ఆ వ్యక్తికి నువ్వు బానిస అయిపోయింది. ఒక వ్యక్తి మాట నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు అతనికి ఈక్వల్గా ఉన్నావు. వాడు ఇట్లా తిట్టాడు, ఓకే ఓకే ఓకే, ఇంకా ఏంటి అసలు వాడు తిట్టాడని చెప్తే మీకేం అనిపించట్లేదా? నాకేం అనిపించట్లేదు. నువ్వే టైం వేస్ట్ చేస్తున్నావు అనిపిస్తుంది. వాడితో తిడితే నువ్వు నా దగ్గరికి మోసుకొని రావడం చెప్పడం. అందుకని లైఫ్ అనేది ఎట్లా చూస్తావు అనేది ఎవరిష్టం వాళ్ళది. కానీ ప్రతి దాంట్లో ఒక బెస్ట్ పాసిబుల్ అండ్ ఈజియెస్ట్ వే అనేది ఒకటి ఉంటుంది కదా, అది మనం మాట్లాడుతాం. ఇప్పుడు గొడవ పడుతున్న వాళ్ళు గొడవ పడొద్దని నేను ఇట్లా చెప్తా, చెప్పినంత మాత్రాన మానేస్తారా? కానీ ఒక సాదాసీదా జీవితం, మైండ్ని ఇట్లా అర్థం చేసుకొని ఇట్లా ఆపరేట్ చేసుకుంటే బాగుంటుంది అనేది జస్ట్ మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు. ఎండ్ ఆఫ్ ది డే మరణించే వరకు పీకులాడుతూ పోయిన వాళ్ళని చూశాను నేను. జస్ట్ పొద్దున్న నిద్రలేస్తే తాతయ్య టీ తాగుతావా అని అడగలేదని మనస్తాపం చెంది చచ్చిపోయిన ఒక వ్యక్తిని చూశాను నేను. అంటే దేనికైనా గాయపడవచ్చు. ఇది ఎలా ఉంటుందంటే ఎవడేమన్నా నేను పట్టించుకోను, కానీ నా భార్య ఇట్లంటే తట్టుకోలేను అంటాడు ఒకటి. నేనంట ఎవరేమన్నా పట్టించుకో, భార్యను పట్టించుకోకు, ప్రశాంతత దొరుకుతుంది. కానీ ఇది ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాల్సిందే. ఇదే ఒక చిన్న ఒక మన కాన్వర్జేషన్ లేకపోతే మన యూట్యూబ్ టాక్ అన్నది షేరింగ్ ఐడియాస్. అలాగని హైపోథెటికల్ ఐడియాస్ కాదు, ఏదో యుగం ఉంటుంది అట్లా పోతే అట్లయితుంది, సూక్ష్మ శరీరయానంలో అట్లా పోతే అట్లయితుంది, నువ్వు తాజ్మహల్ని చూడొచ్చు. సూక్ష్మ శరీరయానం చేసి లేనిది చూడమని చూద్దాం. ఇంతవరకు నువ్వు ఎప్పుడు చూడండి చూడమని. అసలు నీ మైండ్లో లేనిది నువ్వు ఎట్లా చూస్తావు? తెలియదు. సో మనుషులకి ఇంట్లో ఎలాగో రెస్పెక్ట్ లేదు, సమాజంలో ఏ రెస్పెక్ట్ లేదు. ఇప్పుడు ఆశ్రమాల్లో ఏం చేస్తారంటే నీకు ఓవర్ రెస్పెక్ట్ ఇస్తారు, అందుకే పోతూ ఉంటారు అనమాట. ఈగో సాటిస్ఫాక్షన్ అవుతుంది అక్కడ. ఇతను గొప్ప వ్యక్తి అని వాడిని మామూలు పని చేయించుకున్న వాడితోటి. వాడికేమో బయట ఎక్కడ లేదు, అందుకే ఓ చీరలు కట్టుకుని పోతూ ఉంటారు. అక్కడ పోతే వస్తుందే జస్ట్ నీకు నీ ఎగ్జిస్టెన్స్కి అక్కడ చిన్న వాల్యూ దొరుకుతుంది నీకు. ఇతను ఈ జన్మలో ఇది కానీ గత జన్మలో ఆయన వాల్మీకి కొట్టంటారు చెప్పాడంటే వాడు త్రిలేతున్నాడు. అసలు వాల్మీకి అనే సంగతి ఆయనకు తెలియాలి, ఈయనకి ఎట్లా తెలిసింది అసలు? ఇప్పుడు నేను మంచోడు నాకు తెలియాలి, మా ఫ్రెండ్ చాలా మంచోడు అని నువ్వెట్లా చెప్తావు? ఎవడో వాడు నిర్ణయించుకోవాలి కదా. సో ఈ సమాజంలో ఏంది, ఇవి చాలా సూక్ష్మ విషయాలు. మనిషి కోరుకుంటున్నాడు రెస్పెక్ట్, మనిషి అటెన్షన్ కోరుకుంటున్నాడు, అది ఇంట్లో దొరుకుతలేదు. ఎవడన్నా బయటోడు చూస్తే అటెన్షన్ ఇస్తే నచ్చుతుంది. నేనంటే అసలు అటెన్షనే కోరుకోక, అసలు ఇంట్లో లేదు బయట లేదు, నీ పనులు నువ్వు ఉండు. బీ అటెంటివ్, డోంట్ సీక్ అటెన్షన్. అంటే ఎప్పుడు అలర్ట్ ఉండు అంతే తప్ప నువ్వు అటెన్షన్ కోరుకుంటే ఆ సందర్భానికి నువ్వు బానిసగా మారుతున్నావు. కొంచెం చిన్న సాధన ఏదో గుర్తుపెట్టుకోవాలి. అట్లా చిన్న టెక్నిక్ ఉంది, ఎప్పుడన్నా చేస్తే చెయ్యి. ఏదన్నా ఒక చిన్న పుల్ల చేతిలో పట్టుకొని ఒక వారం పడేయకు దాన్ని, అంతే. ఏం చేయాలి? చిన్న పుల్ల చేతిలో పట్టుకో, లేదా ఫ్లవర్ పట్టుకో, అట్లా పట్టుకోండి చాలా. ఏం చేసినా పుల్ల వదిలిపెట్టకూడదు, వదిలిపెట్టకూడదు. నిద్ర అట్లా నిద్రపో. ఎప్పుడైతే వదిలిపెడతావో మళ్ళీ మెలకుపోవచ్చు, మళ్ళీ పట్టుకొని పడుకో. ఆఫ్టర్ 7 days ఇట్ విల్ మిరాకిల్ హ్యాపీనెస్. నువ్వు గాఢ నిద్రలో కూడా పుల్ల పట్టుకొని ఉంటావు. ఇది జరుగుతుంది. చిన్నపిల్లలు నోట్లో వెళ్ళి పెట్టుకుంటారు చూసా, అట్లా పట్టుకొని ఉంటావు. ఇప్పుడు ఒక మ్యాజిక్ జరుగుతుంది. ఇది చేయకుండా నేను చేశాను కాబట్టి నేను మీకు చెప్తున్నా, ఇది మీరు ఊహించొద్దు. చేస్తేనే చేయండి, లేకపోతే ఊహించకండి. ఇది ఊహిస్తే చెడిపోతుంది. ఇప్పుడు నేను పుల్ల పట్టుకొని పెయింటింగ్ వేస్తున్నా అంటే నా ఎరుక ఎప్పుడు పుల్ల మీద ఉంది. నేను కొట్లాడినా అరిచినా పుల్ల వదిలిపెడతలేదు. సో ఎట్లయితే ఒక అమ్మాయి బంగారు నగలు వేసుకుని రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఆ బంగారం మీద దృష్టి ఉంటుంది, లేదా బయట మీద దృష్టి ఉంటుంది, అంటే ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. అట్లా దీని మీద దృష్టి ఉంది ఇప్పుడు. సో నువ్వు తింటున్నావు, నువ్వు బాత్రూమ్కి వెళ్ళినావు, కడుక్కుంటున్నావు, బట్ ఇది నువ్వు ఎప్పుడు మర్చిపోవట్లేదు. నువ్వు ఫస్ట్లో నువ్వు స్పెషల్గా పట్టుకున్నావు, ఆఫ్టర్ కపుల్ ఆఫ్ డేస్లో ఇట్ ఈస్ వెరీ న్యాచురల్, ఈజీగా నిలబడుతుంది. అది జస్ట్ చేయి మార్చుకుంటావు. అసలు నువ్వు కొంచెం కూడా తింటున్నావు ఎట్లా అయిపోయింది, తర్వాత కడుక్కుంటున్నావు ఎట్లా అయిపోయింది, జస్ట్ ఇది ఉండదు ఎప్పుడు. ఆల్వేస్ ఇట్స్ ఆ పార్ట్ ఆఫ్ యువర్, ఇది అవేర్నెస్ కిందకి వస్తుంది అన్నమాట. యువర్ ఒక న్యాచురల్ ఫోకస్ ఉంది దీని మీద. ఇప్పుడు మెలకువలో ఇది పట్టుకొని అన్నీ మారుతున్నాయి. కాన్స్టెంట్గా ఉన్నది ఏది? పుల్ల. అన్నీ మారుతున్నాయి, ఇది ఒక్కటి కాన్స్టెంట్గా ఉంది. అవునా?
ఇప్పుడు నువ్వు పెయింటింగ్ చేస్తున్నావు, మాట్లాడుతున్నావు, ఆర్గ్యూ చేస్తున్నావు, శృంగారం చేస్తున్నావు, యూ ఆర్ డూయింగ్ మిలియన్ థింగ్స్. ఒక మనిషి చేసి అన్ని దరిద్రాలు చేస్తున్నావు. ఇప్పుడు నిద్రలో నీకు కలబడ్డప్పుడు ఒక మ్యాజిక్ జరుగుతుంది. కళలో కూడా పుల్ల ఉంటుంది అనమాట ఇన్ యువర్ హ్యాండ్. ఎప్పుడైతే పుల్ల ఉందో కళలో నువ్వు మెలకువలో ఎంత ఎరుకలో ఉన్నావో కళలో కూడా అంతే ఎరుకలో ఉంటావు. మొట్టమొదటిసారి కళ అండ్ రియాలిటీ రెండు ట్రాన్స్ఫార్మ్ అయ్యి కళలో ఉన్న నీవు మెలకువలో ఉన్న నీవు ఒక్కటని తెలుస్తుంది. దాంతో అసలు యు ఆర్ అవుట్ ఆఫ్ ఆల్ డ్రీమ్స్. ఒకవేళ డ్రీమ్ వచ్చినా నువ్వు మెలకువలో పెయింటింగ్ వేస్తున్నావు కదా, పుల్ల ప్లెజెంట్గా ఉంది చేస్తున్నావు. సో కళలో ఒకవేళ నువ్వు కలబడితే పుల్లతో పాటుగా యూ విల్ బి పెయింటింగ్ అంతే. నీకు ఏ డిస్టర్బెన్స్ ఉండదు. మామూలు కళలు బట్టి దగ్గున లేచిపోతారు, లేకపోతే భయపడతారు కదా. కళలు పడడం తప్పు కాదు, మనకు మంచి కళలు పడతలేవు, అది ప్రాబ్లం. ఇప్పుడు మెలకువలో ఎవరో పెయింటింగ్ చేస్తున్నారు, మనకి డిస్టర్బ్ ఏమైతే లేదుగా. కానీ మనం కళలో ఏం చేస్తుంది, మన మైండ్ కాంకాక్ట్ చేస్తుంది విషయాల్ని, కలిపి అబ్స్ట్రాక్ట్ ఇమేజెస్ ప్రజెంట్ చేస్తుంది. అంటే నువ్వు ఒక గాడిద చూసినావు, ఒక మనిషిని చూసినావు, ఆ తర్వాత ఒక చీపురు చూసినావు. ఇప్పుడు ఈ మూడు కలిపి ఒక కథ అలుగుతుంది మైండ్. హఠాత్తుగా గాడిద చీపురు నోట్లో పెట్టుకొని వచ్చి ఏదో చేస్తుంది, అది భయం వేస్తుంది. అంటే మనం అట్లా ఇప్పుడు ఈ పద్ధతిలో నీ మైండ్ కాంటాక్ట్ చేయదు. ఇంకా నీ మైండ్ ఉన్నది ఇప్పుడు ఎట్లయితే అవేర్నెస్ ఉందో, మొట్టమొదటిసారి కళలో కూడా యు సీ యువర్ సెల్ఫ్ విత్ ది స్టిక్. ఇప్పుడు అది కళనా రియలా అంటే కళలో ఉన్న నీవు ఆ అవేర్నెస్ రియల్ అనమాట. అప్పుడు నువ్వు డే టు డే లైఫ్లో ఏం చేస్తున్నావో ఎగ్జాక్ట్లీ డ్రీమ్లో అదే చేస్తుంటావు అంతే, వేరేది లేని లేదంటే ఏ అధివాస్తవికత లేదు, ఏ సర్రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఒక నేను ఎప్పుడు చూడండి కళ్ళలో చూశాను అట్లా ఏముండదు. నువ్వు ఏది ఉందో అదే చూస్తున్నావు, ఇప్పుడు ఏం చేసావు అప్పుడు అదే చేస్తున్నావు. అంటే నీకు మెలకువలో నువ్వు చేస్తున్న పని కళ్ళలో కొనసాగుతుంది, మళ్ళీ కళ్ళలో నుంచి అదే పని పుల్ల కొనసాగుతుంది. జస్ట్ కంటిన్యూ. ఇప్పుడు ఇది పుల్ల సూర్యుడి కింద మారిపోతుంది. ఏం జరిగినా సూర్యుడు కాన్స్టాంట్ ఉన్నాడు కదా, సంథింగ్ ఈజ్ కాన్స్టాంట్. అట్లా ఈ కాన్స్టాంట్ ఉన్నదే మనం సత్యం అంటున్నాం. ఇప్పుడు ప్రపంచం ఇంత మారింది, తిరుపతి వెంకన్న స్వామి విగ్రహం కొంచెం కూడా మారలే. సంథింగ్ ఈజ్ కాన్స్టాంట్ కదా, అది మారలే. చూడు విగ్రహం మనకి ఇప్పుడు గవర్నమెంట్ బడ్జెట్ చాలా ఉంది, కొత్త విగ్రహం పెట్టుకుందాం అని ఒక్కడాను. దేర్ ఈజ్ సంథింగ్ కాన్స్టాంట్. అట్లా నీలో కాన్స్టాంట్ ఉన్నది ఏదని గుర్తిస్తే అన్ని పడిపోతాయి. అదే నీవు అనమాట. అదే దట్ ఈస్ నీ యొక్క ఎగ్జిస్టెన్స్కి ఆధారం. అది ఇప్పుడు అయితే ఈ నిరంతర ఎరుకొని చూసినావా, అదే నీవు. ఇంకా మిగతాదంతా అవసరార్థమే. ఒకరితో మాట్లాడినా, ఒకరితో ముట్టుకున్నా, వయసు ప్రకారం కొన్ని చేస్తాం, సందర్భం ప్రకారం కొన్ని చేస్తాం, శాస్త్రం ప్రకారం కొన్ని చేస్తాం, సాంప్రదాయం ప్రకారం కొన్ని చేస్తాం. సమాజం ఎవరికన్నా ఉంటుందా రెడ్డి పడితే ఆగాలి, అది డ్యూటీ, సమాజం కోసం చేస్తాం. లైబ్రరీకి వెళ్తే సైలెంట్గా ఉంటాం, ఉండాలని ఉంటుందా, సందర్భం అట్లా వచ్చింది. బట్ ఏదేమైనా యు ఆర్ అవేర్, ఇది మారదు. ఎప్పుడైతే అవేర్గా ఉంటావో నీ వాక్కులో స్పష్టత వస్తుంది, నీ చూపులో స్పష్టత వస్తుంది. ఇది నువ్వు తీసుకురావు, వస్తుంది, అది ఆటోమేటిక్గా వస్తుంది అన్నమాట. ఇట్ గెట్స్ ఒరిజినేటెడ్ విదిన్. నువ్వు క్రియేట్ చేస్తే చెడిపోతుంది. ఇది ఎట్లా ఉందంటే లోపల పిండము ఒక ప్రాణిగా మారడానికి మనిషి ప్రయత్నం లేదు. మరి ఎవరు డెవలప్ చేస్తున్నారు దాన్ని? ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్ ఒక షేప్ తీసుకొస్తుంది. అట్లా ఇది కూడా ఎగ్జిస్టెన్షియల్ అవేర్నెస్ ఉన్నది. ప్రతి ప్రాణికి అవేర్నెస్ ఉంటుంది. కాకపోతే అక్కడున్న అవేర్నెస్లో కాస్త ప్రాణభయం ఉంటుంది. ఇప్పుడు నా అవేర్నెస్ అనుభవంలోకి రావాలంటే మస్తు ప్రయోగాలు చేయొచ్చు. ఇదొక ప్రయోగం. ఇంకొక ప్రయోగం ఏంది, అడవిలోకి వెళ్ళి బౌండరీస్ లేకుండా, అంటే ఇల్లు లేకుండా ఊరికి అడవిలో పడుకోవాలి అంతే. అవేర్నెస్ అంటే అది తెలుస్తుంది. ఏ ధ్యానాశ్రమాలు అక్కర్లేదు, ఏ గురువు ప్రవచనాలు అక్కర్లేదు. నేను చెప్పేది అదే. మైండ్ నువ్వు 100% అలర్ట్గా ఉంటుంది. నువ్వు నిద్రపోయినా నిద్రపోతలేవు. చిన్న చిట్టుకు ముందా లేచి ఇట్లా చూస్తావు. అట్లా అలాగని లేచి అట్లే చూస్తావా? ఎప్పుడైతే డేంజర్ లేదని తెలిసిందో పండుకుంటాం. మళ్ళీ పండుకుంటున్నావు, శబ్దం వచ్చిందా ఇట్లా చూస్తావు. కొన్నిసార్లు చిన్న శబ్దం వచ్చిందా ఓన్లీ కళ్ళు తెరిచి చూస్తావు, కొన్నిసార్లు ఓన్లీ వింటావు. సబ్ బాడీ ఈజ్ స్లీపింగ్, మైండ్ ఈజ్ అలర్ట్ అండ్ అవేక్. మైండ్కి నిద్ర అక్కర్లేదు కదా. మనం రకరకాల పెంటలు పెట్టుకొని దాన్ని కూడా స్ట్రెస్ గురి చేసి దానికి కూడా రెస్ట్ కావాలంటున్నాం. మైండ్ డజంట్ నీడ్ స్లీప్. 8 గంటలు నిద్రపోవాలి బాడీకే. నీకు నిజంగా అర్థమైతే యోగ రహస్యం
నువ్వు నిద్ర కూడా పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నాం కదా, ఇట్లా ఒక నుంచి ఏం కదలకుండా గంట మాడితే బాడీ నిద్రపోతున్నట్టే. నిద్ర అంటే ఏంది? బాడీ కదలకుండా ఉండడం కదా. చేసి చూసి తెలుస్తుంది, చేయకుండా తెలియదు. అంటే ఇవి ఆలోచించే అంశాలు కాదు. అట్లా ఇప్పుడు బిర్యానీ టేస్ట్ ఆలోచిస్తే ఎట్లా తెలుస్తుంది? తింటే తెలుస్తుంది. అట్లా అందుకని మనం లైఫ్ని కాంప్లికేట్ చేసుకుంటున్నామా లేకపోతే సింప్లిఫై చేసుకుంటున్నామా అన్నది ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. కాంప్లికేట్ చేసుకోవాలనుకునేవాడు ఖచ్చితంగా గొడవలు పడతాడు, వాడు ఎదుటి వ్యక్తి నుంచి ఆశిస్తాడు, వాడు ఈగోలోకి వెళ్తాడు, వాడు సక్సెస్ అవ్వాలనుకుంటాడు, అందరికంటే గ్రేట్ అవ్వాలనుకుంటాడు, అండ్ అట్లా సఫర్ కూడా అవుతాడు. సింప్లిఫై చేసుకోవాలనుకో వదిలేస్తురా. ఇది ఎలా ఉందంటే ఒక వ్యక్తి నగ్నంగా ఉన్నాడు, లిమిటెడ్ బట్టల్లో ఉన్న. సింప్లిఫై అంటే న్యూడ్గా మారిపోడు. కాంప్లికేట్ అంటే ఇంకా కిరీటాలు దండాలు అన్నీ వేసుకొని ఇంకా ఏది ఎక్కడ కూర్చుకుంటో తెలియదు. అట్లా నేను ఒక చిన్న కార్టూన్ చూసిన, అదొక డ్రాయింగ్ వేస్తే దానికి బాగా చెప్తున్నా. ఆ కార్టూన్ ఏంటంటే అది అందులో డైలాగ్స్ ఏమి ఉండవు, కార్టూన్ ఆఫ్టర్ కార్టూన్. ఇట్లా ఒక రాజు ఉంటాడు, ఇట్లా అసలు ఇట్లా ఇట్లా మీసాలు ఉండి ఇట్లా కత్తి పట్టుకొని వస్తుంటే ఇట్లా అంటే ఎట్లా అసలు బ్రాడ్ షోల్డరు, అసలు అక్కడున్న ప్రజలంతా ఇట్లా నమస్కరిస్తుంటారు అనమాట. అసలు ఆ వీధి తిరుగుతాడు, ఈ వీధి తిరుగుతాడు, రాజప్రసాదంలోకి వస్తాడు, తర్వాత రాజమహల్లోకి ఎంటర్ అవుతాడు, తన బెడ్రూమ్లోకి. అందరూ అసలు ఎట్లుంటాడంటే అతను అసలు ఒక ఏమంటారు కరేబియన్ కింగ్ లా ఉంటాడు అనమాట. ఆ తర్వాత బాత్రూంలోకి వెళ్తాడు. అసలు ఈ బట్టలని ఇప్పేస్తే పక్క ఉంటాడు అతను. ఆ కార్టూన్ చూసినప్పుడు నాకు అందరి లైఫ్ అట్లే అనిపించింది. నాకు అన్ని మేకపోతే గాంభీర్యాలి. నేను రీసెంట్ కపిల్ శర్మ షోలో కూడా ఒక జోక్ ఎంత బాగుందంటే, ఇంత లావు ఉంటాడు అతను. నేను ఇంత లావు అంటే నేను కూడా లావు ఉన్నాను, చాలా పరిచయం అయిపోయి నేను డాక్టర్ కాడికి పోతే ఎక్స్రే తీసారు. అందరి బొక్కలాగే నా బొక్కలు కూడా సన్నగానే ఉన్నాయి, అందుకని రిలాక్స్ అయినా. వెళ్దాం. ఏ పుస్తకం కావాలి? అరే నువ్వు తెలుసుకోలేదు, ఏదో పుస్తకం ఊరికే చదవరాదు. మనం ఈ చిన్న విషయం మర్చిపోయినాం, ఊరికే అన్నది మర్చిపోయాను. ఏదో ప్రతిదానికి ఒక రీజన్ ఉండాలి, ఏదో పొందాలి. ఊరికే చదవడం ఒక ఆర్ట్, ఊరికే ఆకాశాన్ని చూడడం, ఊరికే ఒకరితో మాట్లాడడం, అందులో సీరియస్నెస్ ఏమి ఉండకూడదు, స్వాపరాలు లేకుండా ఊరికే. అట్లాంటి పుస్తకం ఒకటి ఇవ్వండి. ఏదైనా చదువు ఇప్పుడు. ఊరికే నిజం, ఐఎమ్ నాట్ జోకింగ్. నా బుక్ తీసుకో, నోట్స్ ఆఫ్ మిషన్ తీసుకోపో. తీసుకెళ్తావా? తీసుకెళ్తా అంటే అది ఊరికే చదవచ్చు. అవును, తీసుకెళ్ళంటే అది తీసుకెళ్ళాలంటే మిగతావన్నీ కొంచెం కాంప్లికేటెడే, అది కొంచెం ఈజీ. మళ్ళీ నీ లైఫ్కి ఉన్న సమస్యలకి మళ్ళీ ఆ పుస్తకం సమస్య కాకూడదు. అందుకని ఇది చివరి మాట, కాంప్లికేట్ చేసుకుంటున్నామా సింప్లిఫై చేసుకుంటున్నామా? నువ్వు చిన్న ప్రశ్న అడిగితే ఆన్సర్ ఇవ్వండి. ఫోన్ రోజు రోజుకి సింప్లిఫై అవుతుందా కాంప్లికేట్ అవుతుంది? సింప్లిఫై అవుతుంది, కాంప్లికేట్ అవుతలేదు. మనకు తెలియక కాంప్లికేట్ అవుతుంది. కానీ నేను అట్లాంటి ఇప్పుడు ఒకప్పుడు ఫోను ఇంత ఉండేది, ఇప్పుడు చాలా సింప్లిఫై అయిపోయింది. ఇట్లా ఫేస్ చూస్తే లాక్ ఓపెన్ అవుతుంది. ఇట్ ఇస్ గెటింగ్ సింప్లిఫైడ్. ఇప్పుడు వాయిస్ రికగ్నిషన్ ఎవ్రీథింగ్ వచ్చేసింది. అంటే మనం సింప్లిఫై చేస్తున్నాం. కాంప్లికేట్ ఎందుకు అవుతుంది? రాక ఆపరేట్ చేయడానికి రాకపోతే అది అట్లా అంటలేను. ఫోన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ ఈస్ గెటింగ్ సింప్లిఫైడ్. నెక్స్ట్ భవిష్యత్తులో వచ్చే ఫోన్ ఇంకా సింప్లిఫై అయి తీరాలి, ఇంకా ఎఫిషియెంట్గా మారాలి, ఇంకా బరువు తగ్గాలి, ఇంకా ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఉండాలి, ఇంకా ఎక్కువ లైఫ్ టైం ఉండాలి. ఇవన్నీ వస్తాయి లెక్కలోకి. అట్లా మనం కూడా సింప్లిఫై చేసుకుంటున్నామా లేదా? మన మానవ ఇప్పుడు ఒకరితో ఉంటే సంఘర్షణ వస్తుంది, ఏం చేస్తే సింప్లిఫై అవుతుంది అని ఆలోచిస్తలేవు. ఇంకా కాంప్లికేట్ చేస్తున్నాం సార్, ఇంకా కాంప్లికేట్. సో నా అబ్జర్వేషన్, ఏదన్నా ఒక ఇద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ రావాలంటే మాట తీసేయాలి, ఫేస్ న్యూట్రల్గా పెట్టాలి. ఈ రెండు కనుక చేయగలిగితే మానవ సంబంధాలు మెరుగైతాయి. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారో, ఎవరెవరికైతే గొడవలు ఉన్నాయో మాట తీసేయాలి. డోంట్ టాక్ మచ్, మాట్లాడద్దు. రెండోది ఫేస్లో ఎక్స్ప్రెషన్ లెస్ ఉండు, న్యూట్రల్. ఏదైనా విషయం చెప్తున్నప్పుడు ఇట్లా హావభావాలు లేకుండా జస్ట్
ఇప్పుడు రైల్ అనౌన్స్మెంట్ చేస్తారు కదా, అవును. అట్లా చెప్పు. ఇద్దరు అట్లా అట్లా చేసుకుంటే మెల్లగా మైండ్ క్లియర్ అయిపోతుంది. ఓకే. చాలా సమస్య ఎక్కడ వస్తుంది, ఎక్స్ప్రెషన్ వల్లనే వస్తుంది. ఒక రకంగా కళ్ళు పెడతారు, ఒక రకంగా ముక్కు పెడతారు, ఒక రకంగా బాడీని పెడతారు, దాంట్లో ఒక సంకేతం వస్తుంది నాకు న్యూట్రల్గా. ఉదాహరణకి తర్వాత వ్యక్తికి చెప్పకుండా విషయాన్ని గాలికి చెప్పడం ఒక పద్ధతి. ఉదాహరణకి ఏమండి భోజనం ఏంటంటే, ఇప్పుడు ఆడు ఎక్కువైపోయాడు నీకు, మాకేడే చెప్తావు, అట్లా కాకుండా భోజనం అయింది అని చెప్పాలంతే. అంటే ఫైండ్ వే. ఆ తర్వాత అందరూ వింటున్నారా, భోజనం అయింది అని చెప్పు. తర్వాత అందరికి పేర్లు ఒకసారి పిలిచి ఒకటిసారి రండి అని చెప్పు. దేర్ మస్ట్ బి ఏ వే. మనం ఫిగర్ అవుట్ చేస్తలేం, వీఆర్ ఓన్లీ ఫైటింగ్ 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 ఫైటింగ్. ఇప్పుడు ఏదన్నా ఒక వస్తువు ఖరాబ్ అయిపోతే అతను సరి చేయడానికి ట్రై చేస్తున్నాడు తప్ప కోపడతలేడు దాని మీద. మనం కోపడుతున్నాం. మనం సరి చేయడానికి ట్రై చేస్తే మార్గం ఎటువంటి జటిలమైనదైనా మనం సింప్లిఫై చేయొచ్చు. కానీ ఆసక్తి మనకు ఉండాలి, ఎదుటి వ్యక్తికి ఉండాలి. లేకపోతే సమస్యగానే ఉంటుంది, మన ఫోటోకి దండ అడిపోతుంది అంతే. అట్లా అమ్మ సినిమా చూసిరామా నీ వద్ద? ఏం సినిమా అది? ఏది సినిమా చిరంజీవి బాగుందా? జోక్స్